బ్రహ్మాస్త్య పాతకం అంటే ఏంటండి? బ్రహ్మహత్య పాతకము అంటే గురువు శని అనే గ్రహాలు కలవడం వల్ల ఏర్పడుతున్నది. ఓకే. గురువు బ్రహ్మజ్ఞాని, శని ఆయుష్కారకుడు, ఆయుష్ని ఎంత ఉందో తెలియజేసేవాడు. బ్రహ్మహత్య పాతకము అనేది గురుశనులు కలవడం వల్ల వస్తుంది. గురువు శని ఏ లగ్నానికి ఏ రాశికి ఎక్కడా కలవకూడదు, కలవనేకూడదు. వాళ్ళు అసలు మతిమరుపు ఉంటుంది, ఎక్కువగా మతిమరుపు ఉండేది గురుశనులు ఉన్న వాళ్ళకు. అది అవసరం అంటే నష్టం జరిపిన తర్వాత ఐడియా వస్తుంది వీళ్ళకు, నష్టం జరిగేటప్పుడు రాదు. ఇదే కరెక్ట్ అనుకుంటా ఉంటారు, నష్టం జరిగినాక మళ్ళీ వస్తుంది ఐడియా. ఈ బ్రహ్మహత్య పాతకం అనేది ఉంటే గురువు ధనకారకుడు, శని కర్మకారకుడు. కర్మ అంటే ఏమి? పని. వాళ్ళకి ఏ పని కుదరదు. కుదరనప్పుడు ఏమవుతుంది? గురువు ధనకారకుడు కదా, డబ్బు రాదు. ఏ పని సెట్ కాదు. ఎన్నో కంపెనీలు మారుతారు, ఎన్నో వృత్తులు మారుస్తారు, ఎన్నో వ్యాపారాలు మారుస్తారు, ఉన్న డబ్బు పోతుంది కానీ డబ్బు రాదు. గురువు ధనకారకుడు కాబట్టి శని ఆలస్యానికి కారకుడు, గురువు అభివృద్ధి కారకుడు. అంటే గురువు నేను ఇస్తానంటే శని అడ్డుకుంటానంటాడు. అంటే శనేశ్వరుడు అడ్డుకుంటా ఉంటాడు, గురువు ఇస్తానంటాడు. ఇటు వచ్చిందంత ఏమవుతుంది? గురువు వచ్చిన డబ్బులు ఏమవుతుంది? అప్పుల రూపంగా మారిపోతుంది జీవితం. నేనేం చేసినా నాకు డబ్బులు రావాలి, నువ్వు రాలేదంతా నాకెందుకు చెప్తామండి, నాకు ఏళ్ళటానికి ఇవ్వు అంటూ ఉంటారు. వస్తే వీళ్ళు ఇచ్చేవాళ్ళే, ఎత్తుకున్న వాళ్ళ ఇంటికి ఇచ్చేవాళ్ళే. కానీ ఇక్కడ వచ్చేస్తుందంతా నష్టం అయిపోతుంది, వీళ్ళేమి ఇవ్వగలరు? ఇతను ఇలా ఇలా నష్టపోతుంటే కుటుంబాన్ని ఏం సాగగలడు? నాన్నకేదో డబ్బులు వస్తుంది, మనకేదో తీసిస్తాడు, డ్రెస్సులు, మనకు షూలు, ఇంకేదో స్కూల్కి కావాలని ఫీజులు అని వాళ్ళ నమ్మకం నాన్నపైన పెట్టుకుంటారు. నాన్నకన్నీ బ్రహ్మహత్య పాతకము గురుశనులు కలిసి ఉండడం వల్ల నష్టం పోతూ ఉంటే ఏమి ఇవ్వగలడు? ఏదైనా వస్తే మనం పిల్లలకి తీద్దాము, ఏమి రానప్పుడు ఏం చేస్తాడు? అప్పు చేసినా వాళ్ళకి చూస్తాడు, చేయక తప్పదు. పిల్లలే ఆస్తి. కాబట్టి ఏమవుతుంది? పిల్లల రూపంలో వాళ్ళ చదువులకు అప్పులు అయిపోతాయి, వ్యాపారాలు నష్టపోయి ఇట్లా అప్పులు అయిపోతారు. శనేశ్వరుడు గురువు కలవడం వల్ల వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఏ పరిహారము దీనికి పని చెయ్యదు. గోసేవ మాత్రమే పనిచేస్తుంది. గోశాలలకు గోవు ముక్కోటి దేవతల నిలయం. ఆ గోవు గడ్డి పెట్టడం వల్ల, అది తృప్తిగా తినడం వల్ల ఇక్కడ గురుశనుల యొక్క తాకడ తగ్గుతుంది. గోశాలలకు వెళ్ళి వాటి యొక్క ఫుడ్కి, మెడిసిన్స్కి, కుటీరాలకు, సంక్షేమానికి ఏదో ఒకదానికి ఎంతో కొంత డబ్బులు కడతానే ఉండాలి. ఆ గోశాలకు కూర్చొని ఆ బ్రీతింగ్లో 1 అవర్ కూర్చోవాలి. అప్పుడు నెగిటివ్ అనేది మన దరిదాపులు ఉండదు. గురువు అన్నాను నేను. గురువు అంటే ఎవరు? గురువులే, మనకు బోధించిన గురువులు, ఆది గురువులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు సమానమైన వాళ్ళంతా కూడా మన తల్లిదండ్రులు సమానం. మేనత్త మేనమామ తల్లిదండ్రులు సమానం. చిన్నాన్న పిన్నమ్మ, పెదనాన్న పెద్దమ్మ, 60 సంవత్సరాలు దాటిన మన పెద్దవాళ్ళంతా మన గురు సమానులే. శనేశ్వరుడు అంటే వృద్ధులు, ముసలి వాళ్ళు. 60 ఏళ్ళు దాటిన మన పెద్దవాళ్ళంతా కూడా శని ప్రభావంలో ఉంటారు. వాళ్ళకు శనేశ్వరుడు అంటే కీళ్ళు, నరములు, ఎముకలకు సంబంధించినటువంటి గ్రహము. కీళ్ళ నొప్పులు, నరముల నొప్పులు వస్తున్నాయి, నడవలేకపోతున్నారంటే శనేశ్వరుడు. శనేశ్వరుడు కాళ్ళు. కాబట్టి శనేశ్వరుడు అంటే చెప్పులు. డైరెక్ట్ చెప్పులు అంటే శనేశ్వరుడే. అంటే మనకు గురు సమానమైనటువంటి వాళ్ళకు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మనం చెప్పులు వాళ్ళ కాళ్ళకు వేసి, గురువు అంటే లడ్డు అని చెప్పాను నేను. నేతితో చేసిన నెయ్యి అంటే గురువే. నేతితో చేసిన లడ్డుని వాళ్ళ నోట్లో పెట్టి వాళ్ళ కాళ్ళకు మెత్తగా చెప్పులేసి 4 అక్షింతలు వాళ్ళ చేతికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే ఆ సమయంలో వాళ్ళ కంట్లోంచి ఒక మంచి ఎనర్జీ వస్తుంది, రెటీనాలో. ఆ సందర్భంలో వస్తుంది. వాళ్ళు చల్లగా ఉండు నాన్న అని ఆశీర్వదిస్తే బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది. శని గురు కారకత్వం ఇది 2 తీసుకోవాలి. శని కారకత్వం చెప్పులు, ముసలివాళ్ళు. గురు కారకత్వం గురువులు, మన పెద్దవాళ్ళు. ఇది లడ్డు. నేతితో చేసిన ఏ స్వీట్ అయినా సరే ఓకే. చక్కగా మనమే వాళ్ళకి చిన్నపిల్లలు తినిపించే వాళ్ళ నోట్లో పెట్టి నన్ను ఆశీర్వదించు, నా ఆయుష్ అంతా నువ్వు పోసుకుని నువ్వు చల్లగా ఉండని కూడా చెప్తారు వాళ్ళు. వాళ్ళకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఆ నోట్లో నేతితో చేసినటువంటి పదార్థం పెడితే వాళ్ళు సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. 1-2 నిమిషాలనే కానీ బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది. చెప్పులు అంటే వాళ్ళకి అప్పుడు నడవలేకుండా ఉంటారు. ఆ చెప్పులు వేయడం వల్ల కొంచెం అంతా మా వాడు మాకు చెప్పులు తీర్చాడు సంతోషపడతారు. అక్కడ ఆ జీవకరకత్వం రిలాక్స్ కావడమే బ్రహ్మహత్య పాతకం నశింపజేస్తుంది. గోసేవ మాత్రమే చేస్తుంది. ఈ గురుశనులు కలిసి ఉండే వాళ్ళు జాతకం చూసుకోవాల్సిన పని లేదు. గురుశనులు కలిశారు, ఈ పరిహారం చేసుకోవచ్చు. వీళ్ళకు చేసే పనుల్లో ఆటంకాలన్నీ కూడా ఎగిరిపోతాయి. యుక్త వయసులో ఉండే వాళ్ళకి ఈ పరిహారం చేసుకుంటే వాళ్ళ పనులు ముందుకు నడుస్తాయి, వ్యాపారాలు సక్సెస్ అవుతాయి, సరైన వ్యాపారం సెలెక్ట్ చేసుకోగలుగుతారు, రాంగ్ డెసిషన్స్ రావు,
కరెక్ట్ నష్టపోయే టైంలో ముందుగా గుర్తించుకోగలుగుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి నాకు టాలెంట్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నేను చేస్తాను అంటే ఓకే చెయ్యి. ఉమ్, గ్రహ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆడ బెడ్స్ కొడుతుంది, ఉమ్. అన్నీ కరెక్ట్గా చేశాను అన్నీ చెడిపోతుంటారు. ఈ గురుశనుల కలయికను ఇలా పరిహారం చేసుకోవాలి.